రావులపాలెం, కండ్రిక, కనుమల చెరువు, బెట్లలో 52 చోట్ల 104 కెమెరాలు అమర్చారు. ఈ ఫోటోలను శ్రీశైలంలోని జీవ వైద్య విభాగం కార్యాలయానికి పంపిస్తామని అనుకోండి అటవీ అధికారి మాధవరావు చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు, ప్రయాగ్రాజ్ అదుపులోకి తీసుకున్న కాకినాడ పోలీసులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబం సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాలను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ ప్రముఖులను కించపరుస్తూ అనుదీప్ చేసిన వెకిలి చేష్టల వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాటిపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణతో పాటు ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన జాయింట్ సెక్రటరీ బి వెంకటకృష్ణ ఫిర్యాదు మేరకు కాకినాడ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ నెల 11 కేసు నమోదైంది. అనుదీప్ 2 రోజుల క్రితం తన వ్యాఖ్యల పట్ల చింతిస్తూ క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేశారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కాకినాడ పోలీసులు ఆయన ఫోన్ని ట్రాక్ చేసి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఉన్నట్టు గుర్తించారు. మంగళవారం పోలీసుల బృందం అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసింది. నిందితుడిని గురువారం కాకినాడ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు.కపోతే మహానుభావుల సేవా స్ఫూర్తితోనే ఆయుష్మాన్ భారత్, కర్ణాటక సభలో మోడీ పిలుపు, ఆది చుంచనగిరిలో ప్రత్యేక పూజలు. ఈ ప్రపంచంలో సుదీర్ఘకాలంగా సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించుకుంటూ వచ్చిన దేశాలు చాలా అరుదు, అందులో భారత్ ఒకటి. ఈ దేశంలో ఎప్పటికప్పుడు ఎందరో మహానుభావులు సమాజాన్ని ప్రభావితం చేసినా వీళ్ళంతా కేవలం ఆధ్యాత్మిక రంగాలకు పరిమితం కాలేదు, దేశహితమే లక్ష్యంగా వాళ్ళు పనిచేశారు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే దక్షిణాదికి అన్యాయం చేస్తే పెను ఉద్యమమే. నియోజకవర్గాల పునరుద్ధరణపై